ఇప్పుడు విరాట పర్వం అనేది మనకి ఎక్కడితో ప్రారంభమవుతుందో ఎక్కడి నుంచి ముగుస్తుందో చూద్దాం. సో ఫస్ట్ విరాట పర్వం అజ్ఞాతవాసం అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. మరి వాళ్ళు అలాగే వెళ్ళదు కదా, వాళ్ళ యొక్క వేషధారణ అనేది మారుతుంది. ఈ యొక్క పాండవులు తమ ఆయుధాలన్నింటినీ కూడా వాళ్ళు జమ్మి చెట్టు పైన భద్రపరచడం అనేది జరుగుతుంది. వాళ్ళు భద్రపరిచి వాళ్ళ యొక్క వేషధారణ అనేది మార్చుకొని వీళ్ళంతా కూడా విరాట రాజు యొక్క కొలువులో అయితే వీళ్ళంతా ఉంటారు. అజ్ఞాతవాసాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం అనేది జరుగుతుంది పాండవులు. మరి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేషధారణ అనేది మారుతుంది. మరి వాళ్ళ పేర్లు కూడా చాలా ముఖ్యం, గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ధర్మరాజు కంకుపట్టుడుగా ఈ యొక్క విరాట రాజుకి రాజ సంరక్షకుడుగా అయితే ఉంటాడు ఈ యొక్క ధర్మరాజు. మరి భీముడు వలలుడుగా ఉంటాడు, వలలుగా ఉండి వంటవాడుగా ఉంటాడు, అలాగే మల్లయోధుడుగా కూడా ఉంటాడు ఈ యొక్క భీముడు. అర్జునుడు తన బృహన్నల వేషంలో ఉంటాడు. అతను నృత్యాన్ని అలాగే సంగీతాన్ని నేర్పించేవాడుగా ఎవరికి తన యొక్క కుమార్తెకు విరాట రాజు యొక్క కుమార్తెకు తను నేర్పిస్తాడు నృత్యం అలాగే సంగీతం. ఇంకా ఇప్పుడు నకులుడు. సో నకులుడు దామగ్రంథిగా ఉంటాడు. సో దామగ్రంథిగా ఉండి తను గుర్రాల యొక్క సంరక్షకుడుగా అయితే ఉంటాడు. ఇంకా రిమైనింగ్ మిగిలింది సహదేవుడు. సహదేవుడు తంతి పాలకుడుగా ఉంటాడు. తంతి పాలకుడుగా ఉంటూ తను చేయాల్సినటువంటి పని ఏంటి, ఆవుల యొక్క సంరక్షణ అలా ఉంటాడు. ఇంకా రిమైనింగ్ ద్రౌపది. ద్రౌపది సైలేంద్రగా ఉంటుంది. అంటే అక్కడ రాజుగారి యొక్క భార్య అయినటువంటి సుదేష్ణకు తన ఒక పరిచారకులుగా ఉంటుంది ఈ యొక్క ద్రౌపది. ఇప్పుడు విరాటరాజు యొక్క కోరిక మేరకు ఈ యొక్క వలుడు అంటే ఎవరు, భీముడు ఉన్నాడు కదా. సో భీముడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో అందరినీ ఓడించి మల్లయోధుని ఈ యొక్క మల్ల యుద్ధంలో సంహరించడం అనేది జరుగుతుంది ఈ యొక్క భీముడు చేసినటువంటి పని. అయితే ప్రతిసారి కూడా సైలేంద్రుని వేధిస్తూ ఉంటాడు కీచకుడు. అయితే అతన్ని సంహరించాడు. ఎక్కడ ఈ యొక్క నర్తంశాలలో సంహరించాడు. అయితే ఇక్కడ ఇదంతా జరిగింది. మరి జరిగినప్పుడు ఎవరు చంపారు, అంత గొప్పవాడు ఎవరున్నారు, ఇదంతా కేవలం ఒక భీముడు మాత్రమే చేయగలని పాండవులంతా ఇక్కడే ఉన్నారు. కౌరవులకి పసిగట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. అంతే సుశర్మ విరాట రాజుని బంధిస్తాడు. అప్పుడు భీముడు వెళ్ళి రాజుగారిని విడిపిస్తాడు. విడిపించి ఆ సుశర్మను పట్టుకొని వస్తాడు. కానీ ధర్మరాజు గొప్పవాడు కదా, అతన్ని దయతో విడిచిపెట్టదు. వద్దు, అతని ఏం చేతి విడిచిపెట్టేసాయి అని చెప్పేసి అంటాడు. మరి ధర్మరాజు సంగతి మనకు తెలిసిందే, దాని గురించి మనం చెప్పక్కర్లేదు. అయితే వీళ్ళంతా కూడా కౌరవులంతా కూడా ఉత్తరం వైపు వెళ్తున్నారు. దేనికోసం, ఆవుల కోసం దాడి చేయడానికి వెళ్తారు. ఇక్కడ గొప్పలు చెప్పుకుంటూ వెళ్తాడు. ఎవరితో, ఇక్కడ బృహన్నలతో ఈ ఉత్తర కుమారుడు వెళ్తాడు. తన గురించి గొప్పలు, నేను ఇలాంటివన్నీ అలాంటివన్నీ గొప్పలు చెప్తూ ఉంటాడు. సరే వెళ్ళగానే అక్కడ కౌరవ సైన్యం చూడగానే భయపడిపోయాడు ఈ యొక్క ఉత్తర కుమారుడు. అప్పుడు బృహన్నల అర్జునుడు ఉన్నాడు కదా, అతన్ని ఆపి ధైర్యం చెప్పి, ఇక్కడ నేను అర్జునుడిని, ఈ జమ్మి చెట్టు పైన మా యొక్క ఆయుధాలు ఉన్నాయి, వాటిని తీసుకొని వస్తే నేను యుద్ధం అనేది చేస్తానని చెప్పి తన యొక్క నిజ స్వరూపాన్ని చెప్పడం అనేది చెప్పి అక్కడ గాంధీవాన్ని పట్టుకుని యుద్ధానికి వీళ్ళిద్దరూ సిద్ధం అవుతారు. అక్కడ ఉత్తర కుమారుడు అలా షాక్, అయ్యో ఇలాంటి గొప్ప వారితో నేను ఇలా చేస్తున్నా అని చెప్పి అక్కడ ఇదంతా జరుగుతుంది. అర్జునుడు ఒక్కడే ఈ యొక్క కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఎదిరిస్తాడు. ఎదిరించి సమ్మోహనాశ్రమంతో వాళ్ళందరూ కూడా స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. స్పృహ కోల్పోయేలా చేసి ఆ ఆవులన్నింటినీ విడిపించి ఆ గెలుపంతా ఎవరిది, ఉత్తర కుమారుడు అని అక్కడ చెప్పేస్తాడు. కానీ అక్కడ జరిగిందంతా తెలుసు వాళ్ళకి, ఉత్తర కుమారుడు అని చెప్పేస్తారు. అయితే ఇంకా అయిపోయింది, ఈ యొక్క అజ్ఞాతవాసం గడువు పూర్తి అయిపోయిందని చెప్పి దుర్యోధనుడు ఇంకా వారించేస్తాడు. అప్పుడు భీష్మ పితామహులు చెప్తారు, లెక్క అంతా సరిపోయింది, పాండవుల యొక్క అజ్ఞాతవాసం అరణ్యవాసం విజయవంతంగా వీళ్ళు పూర్తి చేస్తున్నారు, ఈ రోజుతో తిది అంతా ప్రకారంగా చెప్పి కంప్లీట్ అయిపోయిందని భీష్ముల వారు చెప్తారు. అయితే ఇక్కడ పాండవులు వాళ్ళు ఎవరో చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత అర్జునుడు ఉత్తరం తన కోడలుగా స్వీకరించి అభిమన్యుడికి ఇచ్చే వివాహం అనేది జరిపిస్తారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య బంధాలు అనేవి మరింత స్ట్రాంగ్ అవుతాయి. ఇక్కడతో విరాట పర్వం అనేది ముగుస్తుంది. అయితే విరాట పర్వం ముగిసి ఆ తర్వాత ఇంకా యుద్ధ సన్నాహాలు అనేవి జరుగుతాయి. అదంతా కూడా మనం ఉద్యోగ పర్వంలో అయితే అదంతా జరుగుతుంది.